నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నారు రేవంత్. అనంతరం పస్తాపూర్లో సీఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నారు రేవంత్. అనంతరం పస్తాపూర్లో సీఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. సంగారెడ్డి జిల్లా బషీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. జహీరాబాద్ లోని పస్తాపూర్ శివార్లో ఏర్పాటు చేసిన సభా వేదిక, హెలీప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుగ్గెల్లి చౌరస్తాలో సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, మాచునూరు శివార్లోని కేంద్రీయ విద్యాలయం, నిమ్జ్ ప్రత్యేక రహదారి ప్రారంభోత్సవ ఏర్పాట్లను దామోదర రాజనరసింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.